పాండవులు పబ్లిసిటీ కోసం ఇలా మురళీమోహన్ను పీట మీద ఎక్కించి ఆయన కుడివైపు భానుచందర్, చిరంజీవిని, ఎడంవైపు ప్రసాద్ బాబు, విజయ్ భాస్కర్ను నిలిపారు. ఫోటోగ్రాఫర్ శ్యామలారావు తీసిన ఈ పిక్ను ఉపయోగించి పబ్లిసిటీలో భలే జిమిక్స్ చేశారు పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్. కన్నడలో రావు బహదూర్ రాసిన కథతో పుట్టన్న కనగల్ తెరకెక్కించిన పడువారల్లి పాండవర్ మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఆధారంగానే తెలుగులో మన ఊరి పాండవులు రూపొందింది. ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణరాజు తన మిత్రుడు ప్రముఖ మేకప్ మ్యాన్ జయకృష్ణతో కలిసి నిర్మించారు. బాబు దర్శకత్వంలో రూపొందిన మన ఊరి పాండవులు వాల్ పోస్టర్స్ లో ఇలా పాండవులు నించున్న పిక్ జనాన్ని బాగా ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో కృష్ణరాజు కృష్ణుని పోలిన పాత్రను పోషించారు. తెలుగులో విజయం సాధించిన ఈ చిత్ర కథతోనే హిందీలో బాపు దర్శకత్వంలో హమ్ పాంచ్గా రీమేక్ అయింది. నిర్మాతగా బోనీ కపూర్కు హమ్ పాంచ్ తొలి చిత్రం కావడం విశేషం. హమ్ పాంచ్లో కృష్ణుని పాత్రలో సంజీవ్ కుమార్ నటించగా అందులో భీమ్ పాత్రను మిథున్ చక్రవర్తి ధరించారు. హమ్ పాంచ్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. మన ఊరి పాండవులు సినిమాలో పార్థుగా నటించిన చిరంజీవి తర్వాతి రోజుల్లో మెగాస్టార్ అయ్యారు. అందువల్ల రీరిలీజ్ పోస్టర్స్ లో చిరంజీవి బొమ్మను పెద్దగా పబ్లిసిటీలో ఉపయోగించేవారు. మన ఊరి పాండవుల్లో పాండవులుగా నటించిన మురళీమోహన్ ప్రస్తుతం 85 ఏళ్ల వయసులో అడపాదడపా నటిస్తున్నారు. భీమునిగా నటించిన ప్రసాద్ బాబు కూడా క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తారు. చిరంజీవి ఇప్పటికీ స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు. నకుల సహదేవులను పోలిన పాత్రల్లో కనిపించిన భానుచందర్, విజయ్ భాస్కర్ కూడా అప్పుడప్పుడు తెరపై కనిపిస్తుంటారు. అయితే వీరిలో మురళీమోహన్, చిరంజీవి, భానుచందర్ తెలుగులో హీరోలుగా తమదైన బాణి పలికించారు. కృష్ణుని పాత్ర పోషించిన కృష్ణరాజు ప్రస్తుతం మన మధ్య లేరు.